జాకెట్ ఇప్పుడు వస్తుంది లేదు చెప్పమనిగా ఎమ్మెల్యే అని చెప్పి మన వర్షం పెద్ద అవుతుంది. అటు పక్కన పెట్టే ఫోటో రావట్లేదు. పెట్టేసి వాళ్ళే తీసుకుంటారు లేదా ఇక పెట్టేసి మొత్తం కొబ్బరికాయలని అదే అడిగినాడు మళ్ళీ ఈజీగా ఉంటుంది. ఇదే అన్నారు ఈ ఫోన్ దెబ్బ ఈ గారు వచ్చారండి. ఈ గారి పేరేంటి? దేవతాయ నమః ధ్యాయామి అర్ద్రాలేదన కుంకుమాన్ విలేపయామి ఓం ఆయనేతే పరాయణేతే దుర్వారోహందపుష్పనే అర్ద్రాక్షపన్నరే కానే సముద్రక్ష గృహాని పూజయామి ఓం ఓం దం ఇక్కడ ఊరిపెట్టేసి దండం పెట్టుకోండి. శ్రీ గంగామాతా దేవతాయ నమః ధ్యాయామి నమస్కారం కుర్యాత్ ఓం నదేవ లక్ష్యం సుఖం తదేవ కొబ్బరికాయ కొట్టండి. ఓం శాంతం ప్రగతి సమే సంపూర్ణ మునేరు ప్రాజెక్టు ద్వారా ఇవాళ షట్టర్స్ ఎత్తి గేట్ ఎత్తి సాగునివ్వడం మొదలుపెట్టాం. మునేరు ప్రాజెక్టు చాలా ఇబ్బంది పడినటువంటి సమస్య. ఎందుకంటే అవతల పక్క తెలంగాణ ఉంటాం, ఇతర ఆంధ్ర ఉంటాం. తెలంగాణ ప్రాంతంలో గండిపడటం వల్ల అక్కడ రైతాంగం కొంత విధంగా నష్టపోయారు. ఆ నష్టపోవటం వల్ల వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి వాడు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ విషయం మీద గత ప్రభుత్వం కొంతమందికి ఇచ్చింది, ఇంకా కొంతమందికి ఇవ్వలేదని చెప్పి వాళ్ళు చెప్పే ఆరోపణ. ఆ విషయం మీద తెలంగాణ మంత్రి డిప్యూటీ సీఎం భట్టి గారిని కలవడం జరిగింది. వారు కూడా అక్కడ డిపార్ట్మెంట్ అధికారులు చెప్పారు. ఈ విషయాన్ని ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అదేవిధంగా ఇరిగేషన్ మంత్రి అయినటువంటి రామానాయుడు దృష్టికి తీసుకెళ్ళాం. వారు కూడా మా జిల్లా కలెక్టర్ ద్వారా జిల్లా కలెక్టర్తో ఖమ్మం జిల్లా కలెక్టర్తో మాట్లాడించడం జరిగింది. ప్రత్యేకంగా ఏదైతే నష్టపోయిన రైతాంగం ఉన్నారో ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు ఎవరైతే నష్టపోయే పేర్లు కనుక మెన్షన్ చేసి తప్పకుండా జిల్లా కలెక్టర్ జిల్లా ద్వారా వాటి నిధులు ఏర్పాటు చేస్తడం జరిగింది. కానీ ఇప్పటికీ మరి ఆ పేర్లు కూడా ఆ జిల్లా వాళ్ళు పేర్లు కూడా ఇవ్వడం జరగలేదు. దానివల్ల ఏమని చెప్పంటే రైతాంగానికి ఇబ్బంది లేకుండా ఆలస్యమైనప్పటికి కూడా వాటి నిధులు తప్పకుండా మేము ఇస్తామని చెప్పి 5 లక్షల రూపాయలు అడ్మినిస్ట్రేషన్ రిపోర్ట్ చేసాం. ఎంత నష్టపోతే ఎంతమంది నష్టపోతే వాళ్ళకి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పడం వలన ఈరోజు మరి ఆ గండి పోవడం జరిగింది. ఆ గండి పూడ్చిన తర్వాత ఈరోజు సాగుని వదులుతా ఉన్నాం. దీని శాశ్వత పరిష్కారం కాదు, తాత్కాలిక పరిష్కారం. దీని శాశ్వత పరిష్కారం కావాలంటే 600 కోట్ల రూపాయలు కావాలి. ఎందుకంటే అవతల ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి, బోత్ సైడ్స్ అప్రెక్స్మెంట్స్ ఏర్పాటు చేయాలి. ఇన్కంప్లీట్గా ఉన్న ప్రాజెక్టు నిర్మాణించి 600 కోట్లు కావాలి. అదేవిధంగా కాకుండా బ్రిటిష్ టైంలో కట్టినటువంటి
ఆనకట్ట ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంగ్థనింగ్ చేసుకోవడానికి 10 కోట్ల రూపాయలు నిధులు కావాలని చెప్పి ఎక్స్పర్ట్స్ కమిటీ రికమెండ్ చేసింది. ఆ ఎక్స్పర్ట్స్ కమిటీ ఏదైతే రికమెండ్ చేశారో ఆ నిధులను తెలియజేస్తాను. ఏదేమైనా సరే ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా రైతాంగం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ అధికారులతో రైతాంగాన్ని నిలిచే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాను. ప్రత్యేకంగా రైతులందరూ అర్థం చేసుకోండి, ఇది పూర్తిగా ఏదైతే పాత ప్రాజెక్టు ఎర్త్ డ్యాము 2/3 ఉంటాం, ఏదైతే ఈ బ్రిడ్జ్ అనేది 1/3 ఉండటం వలన ఫ్లడ్ ఎక్కువ వచ్చినప్పుడు ఆ ఫ్లడ్ ఆ ఎర్త్ డ్యాము ఇబ్బంది అయ్యి డైవర్షన్ అయ్యి తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు పోతా ఉన్నాయి. ఏదైతే ప్రాజెక్ట్ డిజైన్ మారుస్తే మాత్రం తప్ప దీని శాశ్వత పరిష్కారం కాదు. శాశ్వత పరిష్కారం కోసం తప్పకుండా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా సాగునీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఏటా కూడా సాగు ఇవ్వడానికి